Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So ninna icham ee question, which of the following parties were established by B.R. Ambedkar? Peasants and Workers Party అనేది ఇది మార్క్సిస్ట్ పార్టీ 1948లో వచ్చింది. సో కేశవరావు, తులసీరావు, దత్తా దేశ్ముఖ్ వీళ్ళు వస్తారు ఇందులోకి. సో ఇది కాదు ఆన్సరు. సో ఇది తీసేయండి. సో దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ. నేను క్లాస్లో చెప్పేటప్పుడు కూడా చెప్పాను అవి. సో ఆన్సర్ ఇస్ 2 and 3. ఇంకా ఈరోజు సెషన్లో మనం చూడబోయేది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. ఆర్బీఐ మానిటరీ పాలసీని యథాతథంగా ఉంచింది. సిఆర్ఆర్ని ఒక 50 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తూ మన రెపో రేట్ని మాత్రం యథాతథంగా 6.5 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో 6.5 అలాగే ఉంచింది. 11th కన్సిక్యూటివ్ టైం అంటే 11వసారి వరుసగా. జనరల్గా మనకి మానిటరీ పాలసీ అనేది ప్రతి 2 నెలలకు ఒకసారి వస్తుంది. సో అందులో భాగంగా 11వసారి రెపో రేట్ని మార్చలేదు. సో ఈ రకంగా శక్తికాంత్ దాస్ గారు మాట్లాడుతూ ఇన్ సెకండ్ టర్మ్ December 10 అయిపోతుంది. మరి థర్డ్ టైం కూడా ప్రభుత్వం పొడిగిస్తుందో లేదో తెలియదు. ఒకవేళ కనుక ఈయన ఆర్బీఐ గవర్నర్ని కనుక థర్డ్ టర్మ్ పొడిగిస్తే 1960ల తర్వాత లాంగెస్ట్ సర్వింగ్ గవర్నర్గా ఈయన ఉంటారు. దీనికి సంబంధించి మానిటరీ పాలసీ December 6వ తారీఖు అంటే మొన్న ఏం చెప్పారు అనేది ఒకటి చూద్దాం. అలాగే మానిటరీ పాలసీ కమిటీ గురించి ఇంకా ఇతర విషయాలను మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుందంటే సెంట్రల్ బ్యాంక్ రెపో రేట్ని 11వసారి వరుసగా 6.5% ఉంచింది. మానిటరీ పాలసీ కమిటీ పాలసీ రేట్ని మార్చకుండా యథాతథంగా ఉండేటట్టుగా ప్లాన్ చేశారు. అలాగే ఫుల్ ఇయర్ గ్రోత్ ఫార్కాస్ట్, ఇటీవల కాలంలో జీడిపి ఎంత రావచ్చు అనేటటువంటిది 7.2% అంచనాలు వేసినటువంటి ఆర్బీఐ దీన్ని తగ్గించి ఇప్పుడు 6.6% వస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది అని కూడా చెప్పింది. సో రెపో రేట్ను 6.5 దగ్గర ఉంచారు. అయితే ఇద్దరు వ్యక్తులు మాత్రం రెపో రేట్ను తగ్గించాలని చెప్పి ప్రకటించారు, కానీ అది తీసుకోలేదు. సాధారణంగా మనకి మానిటరీ పాలసీ కమిటీలో తీసుకునేటటువంటి నిర్ణయాలు 6 సభ్యులు ఉంటారు. ఇందులో ఓటింగ్ అనేటటువంటిది వేస్తారు. ఇందులోనే భాగంగా 4 డిఫరెంట్గా ఓట్ చేశారు. అలాగే యునానిమస్గా న్యూట్రల్ స్టాన్స్ తీసుకున్నారు. ఇది జనరల్గా న్యూస్లో మనకి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలు. ఇందులో భాగంగానే చూస్తే ఇంకా ఇతర అంశాలను కూడా ప్రకటించారు. ఏంటంటే రూపీ లిక్విడిటీ అంటే రూపాయి తాలూకా మనీ సప్లైని పెంచుతామన్నారు. ఎందుకు మనీ సప్లైని పెంచాలి? సాధారణంగా మనకి జీడిపి అనేటటువంటిది రావాలి అంటే మనీ సప్లై అనేటటువంటిది ఎక్కువగా ఉండాలి. అయితే మనీ సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువగా ఉందనుకోండి, జీడిపి వచ్చినా దానివల్ల ఉపయోగం లేదు. అంటే ఇప్పుడు మన శాలరీ 10,000 పెరిగింది, ఖర్చులు కూడా 10,000 పెరిగాయి. అప్పుడు నిజంగా శాలరీ పెరిగినట్ట లేదు కదా. అలాగనే రూపీ లిక్విడిటీ పెంచుతున్నారు, దీని కారణంగా జీడిపి పెరుగుద్దని చెప్తున్నారు. కానీ ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఉండాలి అంటే ద్రవ్యోల్బణాన్ని కూడా తగ్గించేటటువంటి ప్రయత్నం చేయాలని కూడా ఆర్బీఐ చెప్పింది. ఇందులోనే భాగంగా సిఆర్ఆర్ని 50 బేసిస్ పాయింట్స్, సాధారణంగా 100 బేసిస్ పాయింట్స్ అంటే 1% అని అర్థం. సో 50 బేసిస్ పాయింట్స్ అంటే 0.5% తగ్గించారు. సో దీనివల్ల 1,60,000 కోట్ల ఎంతో మొత్తంగా రూపీ సర్క్యులేషన్ పెరుగుతుందని చెప్తున్నారు. అలాగే టెంపరీ 150 బేసిస్ పాయింట్స్ హైక్ ఇన్ డిపాజిట్ రేట్ సీలింగ్ ఫర్ ఎన్ఆర్ఐస్, ఇది కూడా చెప్పారు. సో దీని కారణంగా మనకి ఎన్ఆర్ఐస్కి ఎప్పుడైతే ఇంట్రెస్టులు పెరుగుతాయో విదేశాల నుంచి మనకు వచ్చేటటువంటి డాలర్ల తాలూకా ఫ్లో అనేటటువంటిది పెరుగుతుంది. సో దీని కారణంగా కూడా మనకి లిక్విడిటీ మార్పులు ఉంటాయి. అలాగే జీడిపి గ్రోత్ స్లోడౌన్ గత 7 క్వార్టర్స్లో లేనటువంటి విధంగా 2024-25లో 5.4కి పడిపోయింది. లాస్ట్ 7 క్వార్టర్స్లో ఇదే అతి అల్పంగా నమోదైనటువంటి జీడిపి. సో రానున్నటువంటి కాలంలో ఇది పెరుగుతుంది అని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. సో దాంతోపాటుగా సస్టైన్డ్ హై గ్రోత్ అంటే కంటిన్యూస్గా మనకి జీడిపి పెరగాలి అంటే ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయాలని కూడా ఆర్బీఐ చెప్పింది. సో ఇందులో భాగంగా మనం చూస్తే అసలు మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి? సాధారణంగా మానిటరీ పాలసీ కమిటీ తాలూకా ఆబ్జెక్టివ్ ఏంటంటే మానిటరీ పాలసీ అంటే ద్రవ్యత్వ విధానము లేదా ద్రవ్య విధానం. ఇందులో మనకి చాలా ఉంటాయి. రెపో రేట్, రివర్స్ రెపో రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఎంఎస్ఎఫ్, ఇలా ఇవన్నీ ఏంటంటే రూపాయి తాలూకా మనీ ఫ్లో అంటే లిక్విడిటీ అని అంటాం దాన్ని, లేదా మనీ ఫ్లో లేదా మనీ సప్లై, దీన్ని కంట్రోల్ చేస్తుంది. ఈ మనీ సప్లైని మనం కంట్రోల్ చేస్తేనే ద్రవ్యోల్బణాన్ని అరికట్టగలము, జీడిపిని పెంచగలము, ఫుల్ ఎంప్లాయ్మెంట్ 100% ఎంప్లాయ్మెంట్ని కలిగించగలం.
సో దీన్ని ఫ్రేమ్ చేసేటటువంటి బాధ్యత, ఒక రకంగా చెప్పాలంటే డిమాండ్ సైడ్ ఉన్నటువంటి అంశాలను ప్రభావితం చేసేటటువంటి పవర్ ఈ యొక్క మానిటరీ పాలసీకి ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని సెక్షన్ 45 ఆర్బీఐ యాక్ట్ని అమెండ్ చేయడం వల్ల ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇది కూడా ఈ మధ్య కాలంలోనే జరిగింది. వెన్ రఘురామ్ రాజన్ తర్వాత మనకి ఇంకొక ఆయన ఉన్నారు ఉర్జిత్ పటేల్. సో ఆయన వచ్చినటువంటి సమయంలో మనం దీన్ని తీసుకొచ్చాం. అలాగే మానిటరీ పాలసీ తాలూకా ఫంక్షన్స్ ఏంటంటే డిఫరెంట్ పాలసీ రేట్స్, అంటే ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు ఏవైతే ఉన్నాయో వీటిల్ని ప్రకటించడం, అంటే రెపో రేట్ కానీ రివర్స్ రెపో రేట్ కానీ. సో మీకు రెపో రేట్ రివర్స్ రెపో రేట్ గురించి గతంలో నేను చాలా క్లాసెస్ చేశాను. అంటే బ్యాంకుల నుంచి వడ్డీ ఎంత వెళ్తుంది ఆర్బీఐకి, ఆర్బీఐ నుంచి బ్యాంకులకు వడ్డీ ఎంత వస్తుంది, సో దానివల్ల మనీ సప్లైలో వచ్చేటటువంటి హెచ్చుతగ్గులు, దీని మీద ఆల్రెడీ గతంలో క్లాస్ ఉంది, లేదా ఎకనామీకి సంబంధించినటువంటి క్లాసులు చేసినప్పుడు కూడా ఆ వీడియోలను పెట్టాం. ఒకసారి అవి మళ్ళీ ఒకసారి చూసుకోండి. సో ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్లను ప్రకటించడం అనేటటువంటిది బాధ్యతగా ఈ యొక్క రెపో రేట్లో ఉంటుంది. అలాగే కంపోజిషన్ ఆఫ్ ఎంపీసీ, అంటే మానిటరీ పాలసీ కమిటీలో ఎవరెవరు ఉంటారు, ముఖ్యంగా 6 ఉంటారు. 3 ఆర్బీఐ నుంచి ఉంటారు, 3 ప్రభుత్వం నుంచి ఉంటారు. ఆర్బీఐ నుంచి ఉన్న వాళ్ళలో ఆర్బీఐ గవర్నర్ ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారు ఎంపీసీకి, అంటే మానిటరీ పాలసీ కమిటీకి. అలాగే డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఉంటారు, ఇంకొక అదర్ అఫీషియల్ ఆఫ్ ఆర్బీఐ ఉంటారు, ఈయన గవర్నర్ చేత నియమించబడతారు. సో 3 ఆర్బీఐ నుంచి ఉంటారు ఆఫీసర్స్, మరొక 3 ప్రభుత్వం నుంచి ఉంటారు. అయితే ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ఎంప్లాయీ ఎవరు అంటే ప్రభుత్వ ఉద్యోగి మానిటరీ పాలసీలో కమిటీలో ఉండడానికి అనర్హులు. కాబట్టి దీనికి ఒక సెలక్షన్ కమిటీ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఇందులో ఎవరు ఉంటారంటే సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీలో క్యాబినెట్ సెక్రటరీ, ఆర్బీఐ గవర్నర్, ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ, వీళ్ళు 3 కలిసి అనేక ఫీల్డ్స్లో అనేక రంగాల్లో, అంటే అది ఆర్థిక రంగం కావచ్చు, బ్యాంకింగ్, ఫినాన్స్, మానిటరీ పాలసీ, ఇందులో ఉన్నటువంటి నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో ఆ 3 ప్రభుత్వం తరపున నియమిస్తారు. అంటే 3 ఆర్బీఐ తరపున, 3 ప్రభుత్వం తరపున వచ్చి వీళ్ళు మానిటరీ పాలసీని ఎలా తీసుకొస్తే మన మనీ సప్లై అనేటటువంటిది బాగుంటుంది, దేశంలో ఆర్థిక వ్యవస్థలో జీడిపి ఎంత అద్భుతంగా పెరుగుతుంది, అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, డిమాండ్ సైడ్ కన్స్ట్రెంట్స్ కానీ, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కానీ, ఇవన్నీ ఆలోచించి మానిటరీ పాలసీ కమిటీలో ఈ ఇంట్రెస్ట్ రేట్లను డిసైడ్ చేస్తారు. అయితే టర్మ్ అండ్ రోల్ ఆఫ్ గవర్నర్ కనుక మనం చూస్తే మానిటరీ పాలసీ కమిటీలో వచ్చినటువంటి మెంబర్స్ 4 ఇయర్స్ ఉంటారు. రీఅపాయింట్మెంట్కి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకే, మళ్ళా రీఅపాయింట్మెంట్ చేసేటటువంటి అవకాశం ఉండదు. అలాగే ఈ ఓటింగ్ ప్రొసీజర్, అంటే 6 ఉన్నారు కదా, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటు ఉంటుంది. ఇది ఓటింగ్ ప్రకారమే తీసుకుంటారు. ఒకవేళ టై అయితే కనుక అప్పుడు ఆర్బీఐ గవర్నర్కి కాస్టింగ్ ఓటు ఉంటుంది, అంటే ఎక్స్ట్రా ఓటు ఉంటుంది తప్ప ఆర్బీఐ గవర్నర్కి వీటో పవర్ అనేటటువంటిది ఉండదు. అంటే ఏంటి, 6 తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారం ఆర్బీఐ గవర్నర్కి ఉండదు. కానీ ఒకవేళ టైఅప్ అయితే ఎక్స్ట్రా ఓటు, లైక్ మనం పార్లమెంటరీ సెషన్స్లో అది స్పీకర్కి కాస్టింగ్ ఓటు ఇస్తాం అట్లా. సో వీటో పవర్ ఉండదు కానీ కాస్టింగ్ ఓటు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి చిన్న టాపిక్ తీసుకున్నాను ఈరోజు, ఎందుకంటే ఆదివారం కదా, మళ్ళీ మీరు బిర్యానీలు తినే టైం అయితే తిట్టుకుంటున్నాను. సో కాబట్టి వెరీ స్మాల్ టాపిక్ వెన్ కమ్స్ టు ఆర్బీఐ మానిటరీ పాలసీ. 2020 గతంలో వచ్చినటువంటి ప్రశ్న, దీనికి సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. స్థిరమైన జీడిపి వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం భారత ఆర్థిక వ్యవస్థను మంచి స్థితిలో ఉంచాయనే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా? మీ వాదనల మద్దతుగా కారణాలను తెలియజేయండి. 2019లో ఇచ్చాడు, ఇప్పటికీ రిలవెంటే. సో దీన్ని 200 పదాల్లో రాసేటటువంటి ప్రయత్నం చేయండి. సో దట్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడే, మానిటరీ పాలసీ. మరో కొత్త టాపిక్తో ఫ్రెష్గా రేపు మొదలు పెట్టుకుందాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.